మర్రి రాజశేఖర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. మొన్న బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రుల వారు స్వామినాథన్ గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించారు అధ్యక్ష. వ్యవసాయం గాడి తప్పితే మరేది సక్రమంగా సాగటానికి అవకాశం ఉండదు. అంటే దేశంలో అన్ని రంగాలు కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాయి. వ్యవసాయం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి. కాబట్టి భారతదేశంలో 62% మంది జనాభాకు వ్యవసాయ రంగం ఆసరాగా కూడా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే వ్యవసాయం లాభసాటిగా ఉందా, రైతాంగం వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారా అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే అధ్యక్ష, రైతులు ఎవరో కూడా వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేస్తున్నందుకు సంతోషంగా లేరు అధ్యక్ష. ముఖ్యంగా రైతులకి ఖర్చులు అంటే పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. రైతాంగాన్ని కాపాడాలి అంటే రైతు పెట్టేటువంటి వ్యవసాయంలో పెట్టేటువంటి వ్యయాన్ని తగ్గించాలి. మరి ఆ వ్యయాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం యొక్క జోక్యం చాలా అవసరం అధ్యక్ష. మరి ముఖ్యంగా మా ప్రాంతంలో అంటే గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఈ జిల్లాల్లో ఎక్కువగా మిరప, పత్తి, పొగాకు పండిస్తారు అధ్యక్ష. మిరప పండించడానికి విత్తనాలు అధ్యక్ష, ప్రైవేటు వ్యాపారస్తులు ఇచ్చేటువంటి విత్తనాలు 10 గ్రాములు వచ్చి 900 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. అట్లాంటి 10 గ్రాముల్ని 10 నుంచి 12 ప్యాకెట్లు తీసుకోవాలి. అక్కడ 12,000 రూపాయలు విత్తనాలకు ఖర్చు అవుతా ఉంది. ఆ 12,000 తీసుకెళ్లి ఈ విత్తనాలని నారు పోసి పెంచేవాడు ఉంటాడు ఒకడు, వాడికి ఇస్తే వాడు పెంచి ఇచ్చినందుకు 7 నుంచి 8,000 రూపాయలు కలెక్ట్ చేస్తాడు. మరి దాన్ని పెంచిన తర్వాత తీసుకొచ్చి నాటడం కోసం 5,000 రూపాయలు ఖర్చు పెట్టాల. మొత్తం విత్తనం నాటడం కోసమే రైతు 25,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. రైతు 25,000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి నాటినటువంటి విత్తనం మరలా తిరిగి వచ్చే సంవత్సరం రైతు ఆ విత్తనం తయారు చేసుకోవడానికి వీల్లేదు. అది రెన్యూవబుల్ విత్తనం కాదు, నాన్ రెన్యూవబుల్. అంటే మళ్లీ ఆ విత్తన వ్యాపారస్తు దగ్గరికి పోవాలా, వాడి దగ్గర పోయి మళ్లీ 20,000 25,000 ఖర్చు పెట్టి తెచ్చుకుంటేనే రైతుకి ఇది. ప్రతి సంవత్సరం కూడా రైతు మిరప విత్తనం నాటాలంటే ఈ రకంగా ఖర్చు పెట్టాల్సి వస్తా ఉంది. మరి విత్తనం వేసిన తర్వాత పంట పండినా పోయినా, వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా ఈ విత్తనంలో పెట్టినటువంటి డబ్బులు తిరిగి రావు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ జోక్యం ఉండాలి. ప్రభుత్వ జోక్యం అంటే మన దగ్గర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మన దగ్గర కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, మన పక్కనే రీజనల్ రీసెర్చ్ సెంటర్ ఉంది లాంలో. మరి ఇక్కడ పెద్ద పెద్ద వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ విత్తనం మేము తయారు చేశాం, మీరు ఈ విత్తనం వాడండి, ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళబాపండి, ఈ విత్తనం మీరు తీసుకోండి అని చెప్పి ఒక్కసారి కూడా ఒక్క సంవత్సరం కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల దగ్గర నుంచి మిరప విత్తనం మేము నాణ్యమైనటువంటి విత్తనం కనిపెట్టాము అని చెప్పి వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అధ్యక్ష. రైతాంగం మొత్తాన్ని కూడా ప్రైవేటు విత్తన వ్యాపారస్తులకి అప్పచెప్పేశారు. వాళ్ళు ఇచ్చిందే విత్తనం, వాళ్ళు చెప్పిందే వేదం. కాబట్టి అధ్యక్ష, ఇప్పటికైనా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇక్కడ రైతు ఏ పంట అయితే పండిస్తా ఉన్నాడో వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క ప్రయోగశాలలో అంటే వాళ్ళ ప్రయోగశాలలో ఉన్నటువంటి పరిశోధనా కేంద్రాలు ఉండే ప్రాంతంలో అక్కడ కూడా వారికి భూమి అవైలబుల్ గా ఉంది. వారు అక్కడ విత్తనం వేయాలా, వారు కనిపెట్టినటువంటి విత్తనం అక్కడ పెంచాలా, రైతాంగానికి చూపించాలా, రైతులకి ఆ విత్తనం ఇచ్చి ప్రైవేటు వారికి పోటీగా
వీళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా విత్తనాల తయారీ కనుక ఉంటే రైతాంగానికి ప్రైవేట్ వాడి దగ్గర నుంచి విత్తన వ్యాపారి దగ్గర నుంచి రేటు తగ్గుద్ది, రైతులకు అందుబాటులోకి వస్తుంది, రైతు అక్కడ విత్తన ఖర్చు తగ్గించుకుంటాడు. ఇకపోతే అధ్యక్ష పత్తి విత్తనాలు కూడా అదే రకంగా అధ్యక్ష. పత్తి విత్తనాలు కూడా ఒకసారి వేసినటువంటి విత్తనం రెండోసారి వేయడానికి వీల్లేదు. ప్రతి సంవత్సరం కూడా ఆ వ్యాపారస్తుడి దగ్గరికి పోయి విత్తనాలు కొనుక్కోవాల్సిందే. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కానీ, కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి కానీ, రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఐసీఏఆర్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి విత్తనం కనిపెట్టాం మేము అని చెప్పి ఎక్కడ రావట్లా. కానీ వీళ్ళ దగ్గర నుంచి చదువుకొని వీళ్ళ దగ్గర విద్య నేర్చుకొని అక్కడికి పోయి విత్తన కంపెనీలు పెట్టి వాళ్ళు తయారు చేసినటువంటి విత్తనాలు మాత్రం బాగా వస్తున్నాయి. చదువు చెప్పి వాళ్ళని తయారు చేసినటువంటి శాస్త్రవేత్తల దగ్గర నుంచి మాత్రం ఎక్కడా కూడా విత్తనం రావడం లేదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష రైతులు విరివిగా ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చు గురుగవుతున్నటువంటి అంశం పురుగు మందులు. మిరప తోట పండించాలి అంటే 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. ఈ రోజు రైతాంగం, మిరప రైతాంగం, పత్తి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే పురుగు మందుల వల్ల. పురుగు మందులు మొత్తం కూడా ప్రైవేట్ వ్యాపారస్తుడు ఉంటాడు, వాడి దగ్గర కొనుక్కోవాలా, వాడు చెప్పిన రేటుకు తీసుకోవాలా, వాడిచ్చింది మందు వాడు పురుగు చావలేదంటే మరలా తీసుకోమంటాడు, 3 రోజులు కొట్టమంటాడు, 4 రోజులు కొట్టమంటాడు, నెలలో 4 సార్లు 5 సార్లు కొట్టమంటాడు అధ్యక్ష. మరి ఈ మధ్య మీరు చూసే ఉంటారు ఇక్కడ మిరప తోటలకి ఎక్కువగా వచ్చేటువంటి పురుగు నల్లతామర పురుగు. ఈ నల్లతామర పురుగు మొట్టమొదటిగా కర్ణాటకలో ఎప్పుడో 2015-16 సంవత్సరంలో అక్కడెక్కడో వచ్చినట్టుంది. ఈ రోజు భారతదేశంలో మిరప పండేటువంటి ప్రతి ప్రాంతానికి ఈ నల్లతామర పురుగు విస్తరించిపోయింది. 2021-22 సంవత్సరం నుంచి ఈ నల్లతామర పురుగు మిరపకు వస్తా ఉంది. ఆ తామర పురుగు వచ్చిన మరుక్షణం 30 క్వింటాలు 40 క్వింటాలు పండాల్సినటువంటి మిరపకాయలు 10 క్వింటాలకు పడిపోతా ఉంది. పెట్టుబడి మాత్రం తగ్గటం లేదు. ఈ నల్లతామర పురుగు చంపటం కోసం వీడు ప్రైవేటు పెస్టిసైడ్స్ దగ్గరికి పోతాడు. వాడు 33 ml ఉండేటువంటి మందుని ఎకరానికి 1800-1900 తీసుకుంటాడు. ఆ మందు వచ్చి కొడితే అది తావటంలా మళ్ళీ 4 రోజులకోసారి కొట్టిస్తాడు. ఇట్లా పెంచుకుంటా పోయి రైతు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టి ఈ రోజు 40 క్వింటాలు పండాల్సినటువంటి మిరపకాయలు 10 క్వింటాలకే పడిపోయింది అధ్యక్ష. 10 క్వింటాలకు పెరిగిపోయిన తర్వాత ఖర్చు మాత్రం అప్పుడేనా రైతుల సమస్య అధ్యక్ష. నేను ఆ పార్టీ చెప్పట్లేదు, ఈ పార్టీ చెప్పట్లేదు. రైతులు ఈ సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి రాకపోతే రైతులను ఆదుకునేది ఎవరు అధ్యక్ష? చెప్పండి. పురుగు మందు రైతులు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర తీసుకొచ్చి కొడతా ఉన్నాడు అధ్యక్ష. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తల దగ్గర నుంచి వాళ్ళు కూడా ఆ మిరప తోట ఇక్కడ వేస్తే వాళ్ళు అక్కడ లాంలోనో కృషి విజ్ఞాన కేంద్రాలను వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఆ మిరప పంట పెంచాలా. ఆ మిరప పంట పెంచితే ఆ పురుగు ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా చచ్చిద్ది, ఏం చేస్తే చచ్చిద్ది అని చెప్పి వాళ్ళు ప్రయోగం చేయాలి. అక్కడ వాళ్ళు చేసి రైతాంగానికి చెబితే రైతులు దాన్ని ఆచరిస్తే వాళ్ళకి దాని మీద ఖర్చు తగ్గింది. ఇది ఏమీ చేయట్లా. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 10 రాష్ట్రాల్లో మిరప పంట పండిస్తా ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తా ఉంది. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో మనకు బాధ్యత ఎక్కువగా ఉంది. భారతదేశంలో పండేటువంటి మిరప పంటలో దాదాపుగా 40% మన ఆంధ్ర రాష్ట్రాల నుంచే వస్తా ఉంది. భారతదేశంలో నుంచి పండే పంటలో ఒక్క గుంటూరు నుంచే దాదాపుగా 15% మిరపకాయలు వస్తా ఉంది. ఈ మిరప పంట వలన మనకు విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, ప్రజలందరికీ కూడా ఆహారం సమృద్ధిగా దొరుకుతా ఉంది. మరి ఇన్ని రకాలుగా ఆదాయాన్ని వచ్చేటువంటి మిరప పంట సంక్షోభంలో ఉంది. రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నాడు. 10 క్వింటాలకి మీరు ఈ రోజు మద్దతు ధర 11,000 రూపాయలు ప్రకటించామని చెప్పారు. 10 క్వింటాలకు 11,000 వస్తే 1,50,000 రూపాయలు వాడు పెట్టుబడి పెట్టాడు. మిరపకాయలు 10 క్వింటాలు కొయ్యాలి అంటే 4,000 రూపాయలు కూలి అవుతా ఉంది. పురుగు మందులు, కూలి, విత్తనాలు ఇవన్నీ కలిపి దగ్గరగా 1,00,000 రూపాయలు అవుతా ఉంది. మీరిచ్చినటువంటి 11,000 వాడికి సరిపోయే పరిస్థితి లేదు.
మీరు ఇప్పటికే ఆ పురుకు గనక మందు కనిపెట్టినట్టయితే ఇప్పటికే మన రాష్ట్రం దాన్ని లీడ్ తీసుకోవాలా. లీడ్ తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరినీ కూడా సంప్రదించి దానికి మందు కనిపెట్టినట్టయితే రైతు 40 క్వింటాలు పండించుకునేవాడు వాడికి నువ్వు 11,000 10,000 వచ్చినా వాడికి 4 లక్షల రూపాయలు వచ్చాయి. ఖర్చులు 2 లక్షల రూపాయలు పోయినా 2 లక్షల రూపాయలు మిగిలాయి. అక్కడేమో పెట్టుబడి తగ్గిపోతా ఉంది, అక్కడేమో ఉత్పత్తి తగ్గిపోతా ఉంది, ఇక్కడేమో పెట్టుబడి పెరుగుతా ఉంది. పెట్టుబడి తగ్గించి ఉత్పత్తి పెంచడం కోసం ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి సహకారం ఏమీ లేదు. శాస్త్రవేత్తల దగ్గర నుంచి మన రాష్ట్రంలో వస్తున్నటువంటి సహకారం ఏమీ లేదు. 5 సంవత్సరాలుగా రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సూచన ఒక్కటి లేదు. ఇది చేద్దామని చెప్పి ఒక్క సమావేశం పెట్టినటువంటి సందర్భం లేదు. శాస్త్రవేత్తలు కూడా చేస్తలుడికి చూస్తా ఉన్నారు తప్ప వాళ్ళ సవాళ్లు వస్తారులే. ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్నారు, వాడెందుకు అనుకుంటాడు అధ్యక్ష? వాడికి వేసినమంటే పురుగు చచ్చిపోయిందనుకో వాడి వ్యాపారం అంటే సాగిద్ది. బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంది, ప్రభుత్వం తీసుకోవాలా ఇంతవరకు. దాని మీద శ్రద్ధ పెట్టండి, రైతులు కాపాడండి. అదే రకంగా పొగాకు ఉంది అధ్యక్ష. పొగాకు పంట పండించాలి అంటే ఎకరాకి 1.5 లక్ష అవుతా ఉంది. ఈ సంవత్సరం విఎఫ్సి వేశారు, అట్లాగే వైట్ బర్లీ వేశారు, నల్ల బర్లీ వేశారు. రైతాంగంలో విఎఫ్సి వేసినటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు, 3 రకాలు. అట్లాగే వైట్ బర్లీ వేసినటువంటి బాగున్నారు, నల్ల బర్లీ ఎక్కడ పడితే అక్కడ పండిద్ది నీరు సహాయం ఉంటే. రైతులు ఈ సంవత్సరం ఎక్కువగా వేశారని చెప్పి ఒక ప్రచారం జరిగింది, ఇంకా పూర్తిగా అయితే రాలా. అది రాగతలికే వ్యాపారస్తులు ఈ రోజు 4,000 రూపాయలు, 4,500, 5,000 రూపాయలు కొంటా ఉన్నారు. పొగాకు అనేది విఎఫ్సి మొత్తం కూడా టొబాకో బోర్డు పరిధిలో ఉంటుంది. మనకి విదేశాల నుంచి వచ్చినటువంటి ఆర్డర్ ఎంత, మనకి విదేశాల నుంచి వచ్చిన ఆర్డర్ ఎంత, డొమెస్టిక్ ఎంత, మొత్తం ఒక అవగాహన ఉంటుంది. ఈ అవగాహన ప్రకారం వాడు పర్మిషన్ ఇస్తాడు టొబాకో బోర్డు వాడు. మీరు ఈ వర్జీనియా పొగాకును ఇంతనే వేసుకోవాలా, ఇంతకంటే వేస్తే మేము కొనము, కేసులు పెడతా ఉంటారు. కాబట్టి వర్జీనియా పొగాకు మొత్తం కూడా బోర్డు పరిధిలోకి తీసుకొచ్చారు. వర్జీనియా పొగాకు ఆ రకంగా పండిస్తా ఉన్నారు. మరి బర్లీ మాత్రం బోర్డు పరిధిలోకి తీసుకురాలా. బోర్డు పరిధిలోకి తీసుకురాకుండా 1 సంవత్సరం ఎక్కువ రేట్ ఇస్తారు. ఆశపడి రైతులు మొత్తం విచ్చలవిడిగా వేస్తారు. 2వ సంవత్సరం దాన్ని తొక్కేస్తారు. తొక్కేసి 4,000 రూపాయలకో 3,000 రూపాయలకో ఆ పొగాకు కొనే పరిస్థితి. పొగాకు వర్జీనియా అయినా లేకపోతే బర్లీ అయినా, వైట్ బర్లీ అయినా, బ్లాక్ బర్లీ అయినా ఏదైనా సరే మన రాష్ట్రంలో మన దేశంలో ఎంత కన్జ్యూమ్ అవుతా ఉంది, విదేశాల నుంచి వాటర్లు ఎంత ఉన్నాయి, మొత్తం కలిపి 10 నుంచి 20 మంది ఉంటారు పొగాకు వ్యాపారస్తులు. ఈ 20 మంది చేతుల్లో వాడు పొగాకు ఎక్కడ ఆర్డర్లు ఎంతకు తీసుకున్నాడో రేటు తెలుసు. ఎందుకంటే విదేశాల్లో ఎంత అమ్ముతాడో తెలుసు, ఇక్కడ డొమెస్టిక్ లో ఎంత అమ్ముతాడో తెలుసు. కానీ అయిపోతుంది. కానీ రైతులకు మాత్రం పొగాకు రేటు ఇవ్వట్లా. ఈ రోజు అధ్యక్ష రైతాంగం పొగాకు తీసి గుచ్చి ఇవ్వాలి అంటే క్వింటాకు అవుతున్నటువంటి ఖర్చు 4 నుంచి 5,000. 4 నుంచి 5,000 క్వింటాకి కూలి రేటు ఇస్తా ఉంటే వాళ్ళు కొనుగోలు చేస్తుంది 4 నుంచి 5,000. వ్యాపారస్తులు మొత్తం కలిసి ఈ వైట్ బర్లీని, బ్లాక్ బర్లీని బోర్డు పరిధిలోకి తీసుకురాకుండా దాన్ని బయటనే ఉంచి వ్యాపారస్తులు ఈ రైతాంగంతో ఆడుకుంటా ఉన్నారు తప్ప మరొకటి కాదు. పంట మొత్తం రాకతలికే రేటు ఎందుకు తగ్గింది? పంట మొత్తం వచ్చిన తర్వాత కావాల్సిన దానికంటే ఎక్కువ గనక పండిస్తే రేటు తగ్గాల. కానీ పంటే రాలేదు, మొదట విడుపు వచ్చింది, అప్పుడు నువ్వు రేటు తగ్గించావు అంటే మిగతా బర్లీకి గాని మిగతా ఓఎఫ్సీకి గాని రేటు తగ్గింది. కావాలని దీన్ని ఒక్కదానికే తగ్గించారు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు వెంటనే టొబాకో ఎక్స్పోర్టర్స్ ని, వ్యాపారస్తులందరినీ కూడా పిలవండి, వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఇది ఒక సంక్షోభం రాబోతా ఉంది, రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో చూడండి, ఇక్కడ ఎంత కావాలో చూడండి, దాని మీద సంప్రదించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, రైతులకి కార్మికులు ఉంటారు అధ్యక్ష. వాడు ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు, ఆయనకు ఒక వర్క్మెన్ కాంపన్సేషన్ ఉంటుంది. అందుట్లేదు ప్రమాదం జరిగితే డబ్బులు ఇవ్వడానికి రోడ్డు మీద పోతుంటాం మనం. మనకేదైనా ప్రమాదం జరిగితే మోటార్ వెహికల్స్ యాక్ట్ ఉంటుంది, దాని ద్వారా
ప్రమాదం జరిగితే కేసు పెడతాం, డబ్బులు తీసుకొస్తాం. మరి రైతుల అధ్యక్ష రైతులు కూడా పొలంలో పోతుంటారు నీళ్లు పెట్టడానికి, చేలు దిట్టగా పెరుగుంటాయి, కింద నడుస్తుంటాడు, ఏముందో కనపడదు, పాము గరిచిద్దో తెలుగు గరిచిద్దో కరిచిద్ది, వాడు చచ్చిపోతాడు, ఏమీ లేదు వాడికి రక్షణ. అట్లాగే కరెంటు స్విచ్ చేయడానికి పోతాడు, షాక్ కొట్టిద్ది, వాడు చనిపోతాడు, వాడికి ఏమీ లేదు. కరెంటు వాడి దగ్గరికి పోతాడు, నువ్వు నీ నెగ్లిజెన్స్ చచ్చిపోయావు కానీ మా నెగ్లిజెన్స్ కాదంటాడు, వాడికి రూపాయి ఇటులా. రైతులు కూలీల నుంచి ఇప్పుడు పట్టణాల నుంచి పల్లెటూర్లకు తీసుకెళ్తున్నారు. వాళ్ళని తీసుకెళ్లడం కోసం ట్రాక్టర్లు వాడతారు, లారీలు వాడతారు. 3 ఎక్కాల్సినటువంటి ఆటోలో 30 మంది వెళ్తారు. ఈ మధ్యలో ఎన్నో ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి, ఎంతో మంది చచ్చిపోతా ఉన్నారు, ఎంతో మంది అంగవైకల్యం జరుగుతా ఉంది. ఏ చట్టం కూడా వాళ్ళకు వర్తించదు. వాళ్ళ యొక్క జీవితాలు గాలిలో దీపం. వాళ్ళకి ఎక్కడా కూడా కాంపన్సేషన్ రాదు. ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టాలా, వీళ్ళందరికీ రక్షణ ఉండాలా. నువ్వు వర్కమెన్స్ కాంపన్సేషన్ యాక్ట్ అమెండ్ చేస్తారా, మోటార్ వెహికల్స్ యాక్ట్ ని అమెండ్ చేస్తారా, లేకపోతే కొత్త చట్టం తీసుకొస్తారా? వీళ్ళందరికీ కూడా రక్షణ ఏర్పాటు చేయాలా, రైతు యొక్క జీవితాన్ని కాపాడాలా. ఆ రైతుకి ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే వాడి బిడ్డలకి ఆధారంగా ఏదో ఒకటి చూపించాలా. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష.